Audio Audio Jungle. Audio Jungle. మన ఇళ్లలో బాత్రూమ్ అంటే పెద్దగా ప్రాధాన్యత లేని గదిగా మనం చూస్తాం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న మిగతా గదులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతటి ప్రాధాన్యత బాత్రూములకు కూడా ఉంటుంది. వాస్తు ప్రకారం బాత్రూములు గరిష్ట ప్రతికూలతలను సృష్టించే ప్రదేశం. దీనివల్ల ఆర్థిక నష్టాలు, వృద్ధికి ఆటంకాలు కలుగుతాయి. కాబట్టి దీన్ని నివారించడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను మీరు అనుసరించాలి. స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్ళెప్పుడూ వదలకండి. ఆ మిగిలిన నీటితో ఎవరైనా స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. అలాగే నీళ్లు వదిలిపెట్టిన వ్యక్తిని కూడా బాధ పెడుతుంది. స్నానం చేసిన తర్వాత బకెట్ ఖాళీగా ఉంచొద్దు. వాస్తు ప్రకారం బకెట్ని శుభ్రమైన నీటితో నింపాలి, మనం వదిలేసిన నీళ్లతో కాదు. మీరు నీటిని నింపి ఉంచకూడదు అంటే బకెట్ను తలకిందులుగా చెయ్యండి. దీనివల్ల వాస్తు దోష సమస్యలుండవు. తలస్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉంటే వివాహిత స్త్రీలు కలర్ ఉపయోగించకూడదు. ఇది వారిపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు వారి మదిలో ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది. స్నానం చేసిన వెంటనే పదునైన వస్తువులు ఉపయోగించకండి. స్నానానికి ముందు నెయిల్ కట్టర్ ఉపయోగించకూడదు. స్నానం చేసిన వెంటనే అగ్నిని తాకద్దు. మొదట మీరు ఏదైనా తిని ఆపై వంటగదికి వెళ్ళాలి. స్నానం చేసిన వెంటనే మేకప్ వేయకూడదు. మీ జుట్టు తడిగా ఉంటే మేకప్ చేసుకుని రెడీ అవ్వడం నిషిద్ధంగా పరిగణిస్తారు. స్నానం చేసిన జుట్టును అలాగే వదిలేస్తే జుట్టులోకి చాలా త్వరగా ప్రతికూల శక్తి వస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, స్నానం చేసిన తర్వాత జుట్టును వదిలేయకూడదు. స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ శుభ్రంగా తుడుచుకోవాలి, తడిగా ఉంచొద్దు. మీ స్నానాల గదిని అపరిశుభ్రంగా ఉంచొద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు కొరత వస్తుంది. స్నానం చేసిన తర్వాత ఎప్పుడూ బాత్రూమ్ను సరిగ్గా శుభ్రం చేసుకుంటే మంచి జరుగుతుంది. తడి బట్టలు తర్వాత ఉతకడానికి ఎప్పుడూ వదిలేయద్దు. వాస్తు ప్రకారం అలా చేస్తే కూడా మీ జీవితంలో సూర్యుడి స్థానం బలహీనపడుతుంది. స్నానం చేసిన తర్వాత తడి బట్టలు వదలద్దు. స్నానం చేసే ముందే తడి బట్టలు ఉతికేసుకోండి. లేకుంటే సూర్యుడు బలహీనంగా ఉండటం వల్ల వ్యక్తికి గౌరవం తగ్గుతుంది, ధన నష్టం, అనేక పోరాటాలు ఎదుర్కోవాలి. స్నానం చేసిన వెంటనే బాత్రూమ్ని శుభ్రం చేయకుంటే రాహు, కేతు, శని గ్రహాలు చికాకు పడతాయి. దీనివల్ల ఈ 3 గ్రహాల దుష్ఫలితాలు వేగంగా పెరుగుతాయి. మీరు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాలి. ఈ నియమాలను జాగ్రత్తగా పాటిస్తే సంపద వృద్ధితో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు.